अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। तेलंगाना के कांग्रेसी लीडर्स के TSRTC हड़ताली वर्कर्स की तायद में निकाली जाने वाली रैली को दरहम बरहम करने में आज CM KCR की पुलिस ने काफ़ी अहम किरदार अदा किया है। कांग्रेस के कई लीडर्स को आज घरों पर ही नज़रबंद कर दिया गया, जबकि पार्टी के हरकियाती लीडर और मल्काजगिरी के MP रेवंत रेड्डी और इनके हामियों को घेरने पर और महरूज कर लेने पर पुलिस नाकाम साबित हुई। इन्होंने किसी तरह से अपने घर से निकलकर सैकड़ों हामियों के साथ प्रगति भवन तक पहुंचने में कामयाबी हासिल की और वहां पर TRS हुकूमत के खिलाफ में धरना देते हुए हड़ताली मुलाजिमीन के मुतालबात कबूल कर लेने पर दबाव डाला। इसी दौरान पुलिस ने उन्हें वहां से 2 बजे दिन गिरफ्तार करते हुए शहर के मुख्तलिफ पुलिस स्टेशन में घुमाया फिराया और आखिरकार रात देर गए कामाचीपुरा PS से उनकी रिहाई अमल में लाई गई। पुलिस के हत्थे चढ़ने वाले खास आदमी का रियासत में ये हाल है तो आम आदमियों का क्या हाल होगा, इस पर अब सवालिया निशान आ गया है। అంత దూరం రాకముందే తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళకు బకాయిలు ఉన్న జీతాలు వెంబడే చెల్లించాలి. ఇవాళ కోర్టుల వాళ్ళ జీతాలు ఇవ్వమంటే 230 కోట్లు పడుతుంది జీతాలు ఇవ్వడానికి. మా దగ్గర 7 కోట్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వము బుకాయించే ప్రయత్నం చేసింది. 18 రకాల పాసులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం 700 కోట్లు గత 3 సంవత్సరాల నుంచి రవాణా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలు రవాణా శాఖకు చెల్లిస్తే జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర ఇంకో 1800 కోట్లు మిగులుతుంది. ఈరోజు మభ్య పెట్టడానికి, కార్మికుల మీద కక్ష సాధించడానికి, కార్మికుల చావులకు కారణమైన కేసీఆర్ గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. ఆర్టీసీ కార్మికులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. మీ తరఫున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ మెడలు వంచి
మీ సమస్యల్ని పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులందరూ కదిలినాయి. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులు తీసుకోబోయే ఏ సమ్మె కార్యాచరణ అయినా కూడా కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. ప్రభుత్వం కేసీఆర్ గారు దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।